హాయ్ ఫ్రెండ్స్, ఇక మేము సమ్మర్ హాలిడేస్కి అయితే బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో అయితే మా అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నా చూడండి ఒకసారి. ఇక ఎంట్రన్స్ డోర్ తీయగానే పక్కనే టీవీ కబోర్డు పక్కనే కీస్ తగిలించుకోవడానికి అయితే ఉంది. ఇక కార్ కీస్ కానీ బైక్ కీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా అక్కడ తగిలించుకోవచ్చు. ఇక టీవీ చూసారా, ఆ టీవీ పైన లైట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఆ లైట్స్ వేయడం వల్ల కూడా బాగా లుక్ అయితే వచ్చింది. ఇక టీవీ పక్కనే ఆనుకొని దేవుడు మందిరం అయితే ఉంది. ఇక మనందరికీ దేవుడు అంటే చాలా ఇష్టం. ఇక దేవుడు మందిరం అయితే బాగా ఉండాలనుకుంటాం. ఓం అనుండి లైటింగ్ అయితే ఉంది. ఇక కింద 2 రేకల్లో కూడా దేవుడు సామానం అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే టీవీ ఎదురుగా అయితే సోఫా సెట్ ఉంది. ఇక సోఫా సెట్లో అయితే కూర్చొని టీవీ చూస్తుంటే ఆహా మస్తు మజా ఉంటుంది అసలుకి. ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఇక కొద్దిగా ఎదరికి వెళ్ళాక పక్కన టీవీ హాల్లోనే డైనింగ్ టేబుల్ అయితే ఉంది. ఇక డైనింగ్ టేబుల్ అయితే పైన అసలు అది ఎంత బాగుంటుందో అసలుకి. 2 లైట్లు పెట్టి బాగా లుక్ అయితే ఉండిద్ది. అసలు ఆ గోడకి అది పెట్టారు, అదైతే బాగా లుక్ వచ్చింది. ఇక డైనింగ్ టేబుల్ అయితే చూడడానికైతే చిన్నగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి అట్లా ఉంది. కానీ అది మళ్ళీ మనం కావాలంటే పెద్దదైతే చేసుకోవచ్చు. ఈ పక్కన అలా బారుగా ఉంచేసారా, అది లాగితే మళ్ళీ ఇంత డైనింగ్ టేబుల్ అయితే అయ్యిద్ది అది మళ్ళీ. ఇక అంత డైనింగ్ టేబుల్ అయ్యిద్ది. ఇంకా 3 కబోర్డ్స్, ఇటు 3 కబోర్డ్స్ అటు 3 కబోర్డ్స్ ఇచ్చాడు. ఇక ఇటు 3లో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ అటు 3లో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు మనం. ఇక 2 చైర్స్ అయితే ఇచ్చాడు. మనం ఎక్స్ట్రా ఇంకా పెద్దగా చేసుకుంటే ఇంకో 2 చైర్స్ వేసుకోవచ్చు. ఇక ఇటు వైపు కూడా 3 ర్యాక్స్ అయితే ఇచ్చాడు. ఇక నెక్స్ట్ అయితే పైన సీలింగ్ లైట్ ఉంచుసారా, అదైతే మాత్రం 3 స్టెప్స్ వెలిగిద్ది. ఇక ఫస్ట్ది అయితే అట్లా వెలిగిద్ది. ఇక మళ్ళీ రెండోసారి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే వేరే కలర్, మళ్ళీ లైట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే గోల్డ్ కలర్, అట్లా 3 టైప్లు అయితే మాత్రం వెలిగిద్ది లైటు. ఇక హాల్లోని అయితే మాత్రం ఇది వుడెన్ సీలింగ్, హాల్లోని సీలింగ్ మొత్తం. ఇక నెక్స్ట్ అయితే కిచెన్ అయితే చూద్దాం, ఎందుకంటే అందరికీ కిచెన్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాం. కిచెన్లో అయితే ఫ్రిడ్జ్ పక్కనే అసలు ఆ కబోర్డ్స్ అయితే చాలా బాగుంటాయి అసలుకి. ఇక కబోర్డ్స్ అయితే యాక్రాలిక్ అయితే చాలా బాగుంటుంది. ఇక మనం కాలిన్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి. ఇక పక్కనే వాష్ బేసిన్ పైనే యాక్రాలిక్ గ్లాస్, లోపలైతే ఆ గ్లాస్లో వచ్చేసరి లైట్స్ ఉంటాయి. ఇక లైట్స్ వేసుకుంటే నైట్ టైం ఫుల్ లుక్ ఉంటాయి అసలుకి. ఇక ఈ యాక్రాలిక్కి కాలిన్ వేసి క్లీన్ చేసుకుంటే అయిపోయిద్ది. ఇక బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వాళ్ళు పెట్టించుకున్నారు. ఇక పక్కనే సిమ్లీ పక్కనే ఓవెల్కు ప్లేసు, ఇక దేని ప్లేస్ దానికి పెట్టుకున్నారు, వాటర్ ప్యూరిఫైరు. ఇక పక్కనే మన సామాన్లన్నీ పెట్టుకుంటారు. అది స్టీలు గ్లాసు తప్ప ప్లాస్టిక్ మాత్రం వాడదు. అసలు ప్లాస్టిక్ సామానం వాడకూడదు కాబట్టి ప్లాస్టిక్ సామానం అయితే అసలు వాడదు. ఇక గ్రైండరు, మిక్సీ అన్నీ అక్కడే పట్టేసినాయి. ఇక ఎంట్రన్స్లో వచ్చేసరి లైటింగ్ మాత్రం అది మాత్రం సూపర్ ఉండిద్ది అసలు. కిచెన్ ఎంట్రన్స్లో లైట్లు మాత్రం సూపర్ ఉంటాయి. ఇక అక్కడైతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే పెట్టుకున్నారు. కారు కొనుక్కున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటే అది మాత్రం పెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఇది మాత్రం బాగా నచ్చిద్ది అసలుకి. కిచెన్ ఎంట్రన్స్లో అయితే అది. ఇక పక్కన దాని ఎదురుగా అయితే ఒక బెడ్రూమ్ ఉండిద్ది. ఆ బెడ్రూమ్ లైట్ అద్దం చూసారా, అసలు చాలా బాగుంటుంది. ఈ బెడ్రూమ్లో అయితే ఇక మంచానికి కబోర్డ్స్కి మ్యాచింగ్ అనమాట, ఒకటే కలరు. ఇక మంచం కబోర్డ్స్ అయితే ఒకటే కలర్ ఉంటుంది. పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఏమైనా పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ ఇచ్చాడనమాట. ఇక పక్కనేమో గ్లాస్ కిటికీ అనమాట, అది జరుపుకునే కిటికీ లాంటిది అనమాట. పక్కన బాగా వెంటిలేషన్ అయితే బాగా వచ్చింది. ఇక కబోర్డ్స్ ఇలా బయటికి లాగేదైతే ప్లేస్ లేదని తోస్తే జరిగేలాంటి కబోర్డ్స్ అవి చూసారా. ఇక సీలింగ్ లైట్లు, ఇక అయితే మంచం ఆ కబోర్డ్లు ఒకటేలా ఉంటాయి. ఇక మిర్రర్ అయితే మాత్రం ఆడవాళ్ళకి నచ్చేదే మిర్రర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ మిర్రర్. ఇక మంచాన్ని పైకి లేపితే కింద మొత్తం కూడా
ఏమైనా సామానం పెట్టుకోవచ్చు మనం. అంటే పిల్లాడు వాడేసిన ఏమైనా సామానం కావాలంటే దాంట్లో పెట్టేసుకోమని తీయలేని. ఇక మనం బలంగా తీసే పని లేదు. అదే జరిగిపోద్ది. ఇక మన ఆడవాళ్ళకి నచ్చిందే అద్దం. అద్దం అయితే మొత్తం శారీ కట్టుకుంటే మాత్రం బాగా కనిపించిద్ది. ఇక లైటింగ్ వల్ల కూడా మన ఫేస్ అయితే బాగా కనిపించిద్ది. ఇక అక్కడైతే 3 ర్యాకులైతే ఇచ్చారు. మన డ్రెస్సింగ్ టేబుల్ లాగా. డ్రెస్సింగ్ టేబుల్‌తో పని లేకుండా ఇక అది డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఆ లైట్ అయితే మాత్రం సూపర్ ఉండిద్ది అసలకి. ఇక బెడ్‌షీట్స్ కూడా రూమ్‌కి మ్యాచ్ అయ్యేయే వాడతారు. మామూలుగా అయితే వాడరు. ఇక కబోర్డ్స్, మంచం అన్నీ బావుంటాయి. ఇక ఇదైతే కిడ్స్ బెడ్‌రూమ్. ఇక పిల్లవాడి బెడ్‌రూమ్ ఇది. ఇది కూడా మ్యాచింగ్ బ్లూ. సీలింగ్ బ్లూ, కబోర్డ్స్ బ్లూ అన్నీ బ్లూ అండ్ వైట్ అనమాట. ఆఖరికి బెడ్‌షీట్ కూడా బ్లూ అండ్ వైటే. ఇక పిల్లవాడైతే చిన్నవాడు కాబట్టి ఇక వాళ్ళ నాన్నగారైతే వాడుకోవడానికి మంచానికైతే ఇలాంటి కబోర్డ్‌లు ఇచ్చారు ఇవి. బయటికి కింద నుంచి లాగేవి. కబోర్డ్స్. ఆ గదిలో అయితే అలా ఇచ్చాడు. ఇక ఈ కిటికీ ఒకటి ఓపెన్ చేస్తే చాలు బాగా వెంటిలేషన్ వచ్చిద్ది. ఇక వాళ్ళ డ్యాడీ అయితే వర్క్ చేసుకున్నప్పుడు ఆ చైర్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటారు. ఎందుకంటే పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇక ఆ గదిలో అయితే. చైర్ అయితే ఇక అలా చైర్‌లో కూర్చొని వర్క్ అయితే చేసుకుంటారు. ఇక అక్కడ కూడా లైట్స్ చూసారా? బాగా లైట్స్ ఏసుకుంటే బాగా వెలుతురొచ్చిద్ది అసలకి. బావుండిద్ది. కబోర్డ్స్ ఇవి ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి కబోర్డ్స్ ఇట్లా బయటికి లాగే కబోర్డ్స్ అయితే పెట్టిచ్చారు. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ సీలింగు, కబోర్డ్స్, బెడ్‌షీట్‌తో సహా అన్నీ అవే. పక్కనే ఆనుకొని వాష్‌రూమ్ ఉంది. ఇక మొత్తం బ్లూ అండ్ బ్లూ అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ అయితే గెస్ట్ రూమ్. గెస్ట్ రూమ్‌లో అయితే మేము వెళ్ళినప్పుడైతే ఈ రూమే గెస్ట్ రూమ్. ఇక గెస్ట్ రూమ్‌లో కూడా బావుంటది. ఇక ఇది కూడా స్టడీ చైర్ ఉంది. ఇక్కడ కూడా ఎప్పుడైనా వర్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ కబోర్డ్స్ అయితే ఈ కలర్ అయితే ఇచ్చారిక. ఈ కబోర్డ్స్ కూడా జరుపుకునేవే. బయటికి తీసేవి కాదు. ఈ బెడ్ అయితే మాత్రం వాళ్ళ పాతింట్లో ఉన్న బెడ్‌నే తెచ్చి దీంట్లో ఇక్కడ పెట్టుకున్నారు. లేదంటే కబోర్డ్స్‌కి మ్యాచింగ్ బెడ్ అయితే ఇంకా బాగుండేది. కానీ పాతింట్లో బెడ్ వేస్ట్ ఎందుకులే అని చెప్పి దాన్నే ఉంచారు. పక్కనే ఆనుకుని వాష్‌రూమ్. దీనికైతే అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది. ఈ 2 గదులకైతే అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది కానీ దానికి దీనికి కలిపి ఇదొకటే వాష్‌రూమ్. ఇక నెక్స్ట్ అయితే మనందరికీ ఇష్టమైందేంటి బాల్కనీ. ఇక పొద్దున్నుంచి మనం ఉండేది మేమైతే మాత్రం అక్కడ కూర్చొనే ఉంటాం ఎక్కువ సమయం అయితే మాత్రం. ఇక బాల్కనీలో గార్డెన్ అయితే సూపర్ ఉంటది అసలకి. ఇక గార్డెన్ అయితే చెప్పక్కర్లేదు. మొక్కలైతే మాత్రం బాగా పెంచుతారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువగా రాదు. ఎండ తక్కువ వచ్చిద్ది. ఇక అలా మొక్కలైతే మాత్రం అలా ఉండడమే. ఇక తులసమ్మ తల్లిని అయితే ఇక సిటీ అయితే ఏమైంది దేవుడిని మర్చిపోకూడదు కదా! గ్రిల్స్ పెట్టించుకున్నారు. ఎందుకంటే చిన్న బాబు కదా! ఎందుకులే అని గ్రిల్స్ పెట్టించుకొని నెట్ పెట్టించారు. వీడేమైనా బొమ్మలు అవి ఉంటే బయటకి పాడేస్తాడు. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్, పక్కనే గ్యాస్ బండ ఇంట్లో అయితే పెట్టరు. బయటే పెడతారు. ఎందుకంటే ప్రమాదం ఏమైనా జరిగినా బయట అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుందని. రెడ్ రోజ్ అయితే మొన్న కొనుక్కొచ్చారు. సూపర్ ఉంది అసలు రెడ్ రోజ్ అయితే. ఇక మొక్కలు అది బాగుంటుంది. అందుకని పీస్ఫుల్గా ఉంటుందని మేమైతే ఈవినింగ్ మార్నింగ్ టైంలో మాత్రం ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తాము. కింద మొత్తం ఎవరైనా కనిపించాలన్నా మన ఊర్లో అంటే ఆ జనాలు ఎవరు కనిపించరు. కానీ అక్కడైతే కనిపించాలంటే ఇక్కడ కూర్చుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.